ఇక్కడ ప్రధానంగా చిత్తూరులో చూసుకుంటే టీడీపీకి, వైసీపీకి మధ్య మేజర్‌గా పోటీ ఉంటుంది రేపు. హ్మ్. అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? వాళ్ళది ఇంకా సీట్ డిసైడ్ అయినట్లేదు ఎవరికివ్వాలి అనేది. సో, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను అసమర్థుడినిగానైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా నన్ను ఆ విధంగా మాట్లాడరు. నేను సమర్థవంతమైన నాయకుడిని కాబట్టే నన్ను ఈ రాష్ట్రం మొత్తం వినే విధంగా బూతులు తిట్టాడు. కాబట్టి నా శక్తి సామర్థ్యాలు తనకు బాగా తెలుసు. అంటే ఇప్పుడు నేను మీరు గెలవగలనా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారికి అంటే బాగా తెలుసు. వాళ్ళకిప్పుడు మీ మీద ఒక క్యాండిడేట్‌ని నిలబెట్టాలంటే ఒక మేధోమథనంలో ఉండుంటారు. అసలు మీకు ఎవరు బాగా ప్రత్యర్థి అని మీరు నాకు అనుకుంటున్నారు? ఎవరైనా పర్లేదు, నాకేం లేదు. ప్రత్యర్థి ఎవరనేది నేను ఆలోచించను. మా వెనకాల మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారనేది మేము వెళ్ళిపోతాం. అంతేగాని మాకు ముందు ఎవరు ఉన్నారనేది మాకు ఆలోచనే లేదు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ? వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా! మా పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఆయనకు ఒక లెక్క ఉంది, నాకు తెక్కు ఉంది అంటాడు. ఆ లెక్కలో తిక్కలుండేవాళ్ళు కొరికేస్తారు ఎక్కడ పడితే. కానీ మా నాయకుడికి అట్ట ఉండదు. మా నాయకుడికి ఒక విధి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. విధి విధానాలు అనేది ఒక సమన్వయం చేసుకొని వెళ్ళే నాయకుడు మా నాయకుడు. కాబట్టి లెక్కలో తిక్కలుండేవాళ్ళ గురించి మేము ఆలోచించింది కూడా ఆలోచించాం. మీరు చిత్తూరు పట్టణానికి అంటే ఇక్కడ సంబంధించి మొత్తం వారం రోజుల పాటు అందరికీ అన్నదానం చేస్తారు. అంటే ఒక రోజు ఒక సెంటర్, ఇంకో రోజు ఇంకో సెంటర్ అలా ఈ మొత్తం ఏరియాని కవర్ చేస్తున్నారు. ఎందుకని అలా? అది ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు స్పందన రోజు కలెక్టరేట్కి వస్తారు. కలెక్టరేట్కి వచ్చినప్పుడు అక్కడ సోమవారం. హోటల్స్ అవును హ్మ్. సోమవారం నాడు అక్కడ హోటల్స్ ఇవి కొంచెం తక్కువ. అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్పందన కార్యక్రమానికి ఎవరు వస్తారు? పేదోళ్ళు వస్తారు. కనీసం అంటే ఒక 600 మంది వస్తారు. ఈ 600 మంది వచ్చినోళ్ళు భోంచేయాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళు టౌన్కి వచ్చి భోంచేసుకోవాలి, ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సోమవారం అయితే స్పందన కార్యక్రమం దగ్గర పెడతాం. మంగళవారం వచ్చేటప్పటికి కోర్టు దగ్గర పెడతాం. బుధవారం వచ్చేటప్పటికి పాత బస్టాండు, గురువారం డిఐ రోడ్డు, శుక్రవారం మసీదులు, ఆదివారం చర్చిలు అని ఇట్లా టైం టేబుల్ ప్రకారం పెడతాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పూర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు చనిపోయినా ఫ్రీజర్ బాక్సుల నుండి వైఎస్ఆర్ స్వర్గరథం అనేసి ఉంది. వీటి స్వర్గరథాన్ని కూడా మేమే పంపించి మా పిల్లలే ఇక్కడి నుంచి వెళ్ళి దహన కార్యక్రమాలు చేసేస్తారు. పూర్తి నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా 4 స్వర్గరథాలు, 6 ఫ్రీజర్ బాక్సులు ఉంది. దీనికి టీం ఓన్గా మీరు చూడొచ్చు, పక్కన ఆగుంటాయి వెహికల్స్ అన్నీ కూడా. దానికంటూ టీం ఉంది, 15 మంది టీం ఉంటారు. వీళ్ళే వెళ్ళి అక్కడ దగ్గర ఏం కావాలన్నా దగ్గరుండి చూసి దహనం చేసేసి తర్వాత వస్తారు. ఇవన్నీ కాకుండా పెద్దిరెడ్డి గారి బర్త్‌డే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే, రాజశేఖర రెడ్డి గారి బర్త్‌డే, మిథున్ రెడ్డి బర్త్‌డే ఇలా చాలా కార్యక్రమాలు అంటే చేసేస్తున్నారు. మా నాయకుల యొక్క ఉనికిని చాటి చెప్పాలి. ఎప్పుడు కూడా నాయకుడి యొక్క గొప్పతనాన్ని ఏమనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత బర్త్డేలో లేదంటే పెళ్లి రోజు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడే ఎంత గొప్ప ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది అనేది పబ్లిక్కి కూడా తెలియాలి కదా. తెలిసినప్పుడే కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినం ఈరోజు, ఆయన జన్మదినానికి చూడు ఎంత గొప్పగా చేస్తున్నారు అనేది 10 మందికి తెలియజేయడానికే కదా. ఆయన ఒక ఉనికిని మనం చాటి చెప్పాలి కదా, జిల్లాకు పెద్దవారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్రానికి పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళ జన్మదినాలు మనం చేసుకోవడం అనేది, చేయడం అనేది మన బాధ్యత. మీకెందుకు ఓటేయాలి వైఎస్ఆర్‌సీపీకి ఈ ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటికి నేను మంచి చేసినాను అనే నమ్మకం మీకు ఉన్నప్పుడే నాకు ఓటేయండి అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. అంటే మీరు ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ నాయకుడైనా ఈ నినాదాన్ని జనాల్లోకి ఎవరన్నా తీసుకెళ్లారా? మీకు తెలిసి ఎవరన్నా తీసుకెళ్ళంటే ఒక్క క్లిప్పింగ్ చూపించండి. అంటే మేము కోవిడ్ అప్పుడు కూడా ఏ పేదలకు కూడా సంక్షేమ పథకాలు అనేది కోవిడ్ కష్టమని ఆపిన రోజులు లేవు. దాంట్లో భాగంగా ఆయన సీఎం గారి అనుచర విభాగంలో భాగంగా నా వంతు కూడా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో నా వంతు నేను ఏం చేయాలి అని ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజుటి వరకు నేను ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఏ రోజు కూడా ఎవరిది కూడా ఒక సెంటు ల్యాండ్ భూ కబ్జా చేశానని కానీ ఇంకోటని కానీ ఎవరినైనా ఒక్కరిని వచ్చి చెప్పమను, మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. ఏ రోజు కూడా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టానని కానీ ఏదైనా సరే. కానీ మేము ఇది చేసాం, మా నాయకుడు ఇది చేశారు అని ఓటు అడిగే హక్కు మాకే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ చిత్తూరు నియోజకవర్గంలో 4 మాసాల్లో వలస పక్షులు చాలా వచ్చినాయి.
ఈ వలస పక్షులు బెంగళూరులోనో మద్రాసులోనో సంపాదించేసి రియల్ ఎస్టేట్లు అవి ఇవి ఎట్లా సంపాదించారు. డబ్బున్నంత మాత్రాన ఈ 4 మాసాలు వీళ్ళు రాజకీయాలు చేసి 5వ నెల పెట్టే బేర సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడికి అంటే అట్లా. చాలు కదా రేపు ఎలక్షన్ కి జనాన్ని వలస వెళ్ళిన వాళ్ళని తీసుకురావడానికి మీ మీద పోటీకి కావచ్చు. అంటే ఈ 4 మాసాలకు ముందు వాళ్ళు ఎవరని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా ఈ 4 మాసాల క్రితం వరకు వీళ్ళెవరు, వీళ్ళ ముఖాలు కూడా ఎవరు చూడలేదు ఈ నియోజకవర్గంలో. డబ్బులు ఉన్నాయి, చిత్తూరులోకి వెళ్ళి రాజకీయం చేయాలని వచ్చారు. చిత్తూరు ప్రజలు అమాయకులు కాదు. చిత్తూరు ప్రజలు ఎట్లుంటారంటే ఒక్కసారి మంచినీళ్లు తాగితేనే వాళ్ళ విశ్వాసాన్ని గుర్తుండి పెట్టుకునేవాళ్ళు చిత్తూరు ప్రజలు. నీకు అట్లాంటిది మేము 5 సంవత్సరాలుగా మా శక్తి ఎంత ఉందో మా శక్తి మేరకు మించి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోవిడ్ అప్పుడు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించారు కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత సేవ మా దగ్గర తీసుకున్నాక ఈ వలస పక్షులు వచ్చి ఏమి చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు లేరు. మీరు జనంలోకి బాగా మమేకమై వెళ్ళారు, జనం దగ్గరికి ఇంటింటికి తిరిగారు మీరు. అప్పుడు జగన్ గారి పథకాల గురించి కానీ వీటి గురించి ఏమంటున్నారు? ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీకు? బ్రహ్మాండంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటే చాలా వరకు తమిళ్లో మాట్లాడతారు. పల్లెటూరులో వెళ్ళినా ఇక్కడ అంటే తమిళ్లో ఏమంటారంటే ఎంగు దైవం ఎంగు పొళ్ళ అనే విధంగా, అంటే మాకు దేవుడు లాంటి అతను జగన్మోహన్ రెడ్డి, మాకు బిడ్డ లాంటి వ్యక్తి అనే విధంగా ఏజ్డ్ పర్సన్ అంటున్నారు. అంటే ఎవరు ఏమి చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా వాళ్ళని మాకంటే ఎక్కువ స్పీడ్గా ఉన్నారు వాళ్ళు, ఇంకా స్పీడ్గా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.